ప్రాచీన కళారూపాలు మన్నికతో పాటు మన్ననకు చిహ్నాలు, పూర్వీకుల జీవన విధానానికి అద్దం పట్టే దర్పణాలు, సంరక్షించుకోవాల్సిన ఆస్తి, భావితరాలకు అందివ్వాల్సిన అస్తిత్వం. కళలు, సంప్రదాయాల్ని పరిరక్షిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ లేపాక్షి హస్తకళల ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ గుంటూరులో ఏర్పాటు చేసిన ప్రదర్శనకు విశేష స్పందన వస్తోంది. ఎటు చూసినా ఉట్టిపడే కళాత్మకత, ముచ్చటి గొలిపే బొమ్మలు, అబ్బురపరిచే నైపుణ్యం, ఆకట్టుకునే వస్తు అలంకరణ సామాగ్రి, మనసుకు హత్తుకునే దుస్తులు. ఇవి గుంటూరులో లేపాక్షి హస్తకళల సంస్థ ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ బజార్లో కనిపిస్తున్న దృశ్యాలు, అనుభూతులు. రంగురంగుల చీరలు, కొండపల్లి బొమ్మలు, మట్టి కుండలు, శీతల పానీయాలు, పుష్పాలు, కూజాలు, ఒక్కటేమిటి చిన్న పెద్ద మనసు దోచే వస్తువులకు నిలయంగా మారింది బజార్. హౌస్ పర్పస్కి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ కాస్ట్ చూస్తే కూడా చాలా తక్కువగానే ఉంది. వుడ్ ఐటమ్ కానీ, పేపర్ ఐటమ్స్ కానీ, ఎనీ ఐటమ్స్ ఇక్కడ బాగానే ఉన్నాయి. ఈ లేపాక్షి క్రాఫ్ట్ బజార్లో చాలా బాగుందండి. అన్ని వెరైటీస్ చాలా పెట్టారు. కలంకారీ శారీస్ చాలా బాగున్నాయి. ప్రైస్ రీజనబుల్గా ఉన్నాయండి. అతి తక్కువ ధరలో అన్ని రకాల వస్తువులు, అంటే గాజు వస్తువులు కానీ, చెక్క వస్తువులు ప్లస్ డిజైనింగ్ వెరైటీస్ అన్ని తక్కువ ధర రావడం వల్ల మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉన్నాయి. ఇది మాత్రం చాలా శుభప్రదము. గుంటూరులో లేపాక్షి ఆధ్వర్యంలో 8 ఏళ్లుగా క్రాఫ్ట్ బజార్ నిర్వహిస్తున్నారు. లేపాక్షి నిర్వాహకుల ప్రణాళికలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కార్యక్రమం నిరాటంకంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల హస్తకళాకారుల ఉత్పత్తులు క్రాఫ్ట్ బజార్లో కొలువుతీరాయి. కళలు, సాంప్రదాయ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పేద కళాకారుల కోసం ఎవ్రీ ఇయర్ ఇక్కడ యాన్యువల్ ప్రోగ్రాంగా కేంద్ర సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి మంచి ఇండియాలోనే లేదండి, ఇంత గుంటూరు పట్టణంలో మహాస్పందన ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో లేపాక్షి ఆదాయాన్ని 38 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయలకు పెంచేలా చర్యలు తీసుకుంటామని లేపాక్షి వర్గాలు చెబుతున్నాయి. రాజధాని నగరంలో హస్తకళ గ్రామాన్ని నిర్మించడానికి 10 ఎకరాలు స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తానని చెప్పి మాటిచ్చారు. 10 కోట్లతో హస్తకళ భవనాన్ని కూడా ఈరోజు విజయవాడలో నిర్మిస్తూ ఉన్నాం. తిరుపతిలో 35 కోట్లతో హస్తకళ క్లస్టర్ను కూడా మేము నిర్మిస్తూ ఉన్నాము. దీనికి మాకు కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సమకూరుస్తూ ఉంది కాబట్టి, అలాగే మా సంస్థను కూడా మేము దినదిన ప్రవర్ధమానంగా ముందుకు నడిపిస్తూ ఈరోజు 100 కోట్ల నుంచి మా సమయం అయిపోయేసరికి 200 కోట్లకి టార్గెట్ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నాణ్యతతో పాటు ఆకర్షణీయమైన ఆకృతులు, వస్తువులతో లేపాక్షి నిత్య నూతనంగా వెలుగొందుతోంది. ఎంతో ప్రాధాన్యం కలిగిన హస్తకళలకు ప్రభుత్వ సాయం తోడైనందున సత్ఫలితాలు అసాధ్యమేమీ కాదు.